ఈ సంచారం నిజంగా నమ్ముతున్నాం బ్రో. ఇవాళ చెప్తున్నా, రోజు తిరగకపోతే నా కాళ్ళు మోకాళ్ళు అరిగిపోతుంది డాక్టర్ చెప్తున్నారు. అది ఎంత బాగుంటుంది. ఆ తిరుగుడు ఎవరంటే ఇంట్లో కూర్చుంటే పుస్తకాలు చదువుతున్నాం కానీ బయటికి వెళ్ళి తట్టి పెట్టిపోతే ఇప్పటికీ శిథిలాల్లో మిగిలిన ముసలి వాళ్ళు 60-70 ఏళ్ళు దాటిన పెద్దలు వాళ్ళ దగ్గర పోతే జ్ఞానదీక్ష ప్రసాదిస్తున్నారు. భాషను, సాహిత్యాన్ని, ఆ చెట్లు, పుట్టలు, పిట్టలు, అది ఒక జీవితం, అది వాళ్ళకు అని చెప్తూ ఈ సంచారం అనేది దానికి నేను అయితే ఈ పాట కంచెరి పాట లాస్ట్లో ఉన్నప్పుడు మోహన్ గారి దగ్గర ఈ పనులు అయితే నీ కాలు మోపితే మరలైతే అని ఆపిన. అద్భుతంగా ఉంది. సార్ ఉండి నీవు కనకల్ల వెంకటరత్నవా, నండూరు సుబ్బారావా, కృష్ణశాస్త్రివా అన్నాడు. అంటే చాలా ప్రేమతో అన్నాడు. అంటే నేనేం మాట్లాడను ఎక్కువ. శ్రీనివాస అప్పుడు ఏం మాట్లాడను గుర్తుపెట్టుకుని. నేను మాట్లాడుతూ నైట్ ఎప్పుడో మాట్లాడుతుంది. అది కూడా మెసేజ్లో ఆయన నాకు ఏమని ఆలోచించుకొని అప్పుడప్పుడు అడుగుతాను, సార్ ఇక్కడే ఉండాలి, నీ ఖాళీ అది నీ చెమట సుక్కలు రాలుకుంటే లక్ష్మమ్మ అని రాసేసిన. ఇట్లా ఆ పాట లేకుంటే భావగీతం లేక అయిపోయేది. ఇప్పుడు సంచారం కూడా, సంచారమే ఎంత బాగున్నది, సంచారమే ఎంత బాగున్నది, దీనంత ఆనందం ఏదున్నది, ఇల్లు పళ్ళు లేని మూల్యమూట లేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే ఎంత బాగున్నది, సంచారమే ఎంత బాగున్నది, సేదీరా సేదీరా సెలవు కట్టున్నది, నీడ కోసం సింత చెట్టున్నది, సేదీరా సెలవు కట్టున్నది, సేదీరా సెలవు కట్టున్నది, నీడ కోసం సింత చెట్టున్నది, జోర నువ్వే గాలి తిట్టున్నది, జోర నువ్వే గాలి తిట్టున్నది, గుర్తులేని గుడ్డి నిదురున్నది, బరువు దిగిన గుండె బల ఉన్నది, సిప్పోలే మోదుగు దొక్కున్నది, సనిగా సిప్పోలే మోదుగు దొక్కున్నది, సిటారు కొమ్మన తేనె పట్టున్నది, జోపితే జోరైన తీపున్నది, రూపులేనాకలి చూపున్నది, ఆకలంత దృష్టం ఏదున్నది, ఆకలంత దృష్టం ఏదున్నది, పండు వండిన జాన పండున్నది, పండు వండిన నెరజాన పండుగలు, పండు వండిన జాన పండున్నది, తెంపుకుంటే నోటికింపున్నది, సేదు గింజలు లేవో దాగున్నది,
సేరు గింజల్లేవో దాగున్నవి, నమిల కొద్దీ తీపినిస్తున్నవి, దారి బద్దం కరువు లేకున్నది, దారి బద్దం కరువు లేకున్నది, రాలి పడ్డవి రాసులుగానున్నవి. కిరీటమేమో భారమేమున్నది. యొక్క తప్పి క్షమించాలి అంటే మాట అని మళ్ళంట. కిరీటమేమో భారమేమున్నది, దాన్ని కింద దెంగితే బరువే లేకున్నది, దాన్ని కిందేసితే బరువు లేకున్నది. చెప్పులు దిగిపోయిన మేలున్నది. ఈ భాష వాడాలన్నా వస్తుంది అంటే అల్లం రాజయ్య గారు చెప్పున్నారు, ప్రజల భాష వాడాలి. ఎప్పుడన్నా కిరీటమేమో భారమేమున్నది, దాన్ని కిందేసితే నడక బలమున్నది. చెప్పులు దిగిపోయిన మేలున్నది, ముంద తుప్పలేవో తెలిసిపోతున్నది. కాలిమట్టి ఏదమై ఉన్నది, కాలిమట్టి ఏదమై ఉన్నది, అయ్యే కాలిమట్టి ఏదమై ఉన్నది. తేళ్ళు పురుగులు తొలగిపోతున్నది. ఊరికి భావం ఏమున్నది, జగనా ఊటలోనే బాటలు వస్తున్నది, బాట పక్కన వింత పూలున్నాయి, తోవ ఎంత నడిసిన విసిగ రాకున్నది. గాలి గంధామయ్యి వస్తున్నది, అయ్యా గాలి గంధామయ్యి వస్తున్నది. ఖాళీగుంటే ఆపలి, గాలి వస్తుంది గంధంలాగా, కానీ ఖాళీగుంటేనే కడుపు నింటున్నది. మంచుతో మెరిసేటి కొండున్నది, మైమల తొందెంట చెయ్యిన్నది, కానీ అంచుకోటే సలి తంతున్నది. మంచుతో మెరిసే కొండ ఉన్నది, మైమల చెయ్యిన్నది, కానీ అంచుకోటే సలి తంతున్నది. కొంచెం ఎడవ పోతేనే ఏదో బాగున్నది. ఇదే కోరటం ఎవరికి అయినా అర్థం కాకున్నది. కొంచెం ఎడవ పోతేనే ఏదో బాగున్నది. మురిపాల మెరుపులు అడ్డున్నవి, మురిపాల మెరుపులు అడ్డున్నవి, దాటిపోతే నడక తీరే మురిపాల మెరుపులు అడ్డున్నవి, దాటిపోతే నడక తీరే వేరున్నది. పారేటి ఎన్నెలా ఏరున్నది, స్వారికేమో పడవ సైగున్నది.
పరువున్న వారైతే పరువన్నది, లేకుంటేనే లేడి పరుగన్నది. పైనవన్నీ వదులుకొమ్మన్నది. కీర్తి చాలా జ్ఞానం నిరూపణ సుందరయ్య గారు అంటాడు, ఈ దేశంలో ఏ కమ్యూనిస్టు పార్టీ గొప్పదని చెప్పగలము, ఎవరు విప్లవం చేయలేదనక అన్ని కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడే మనం అనవసరంగా విమర్శలు చేస్తున్నాడు మహాత్ముడు. నేను మహా ఇష్టం సుందరయ్య గారు. కానీ పైనవన్నీ వదులుకొమ్మన్నది. అప్పుడు పైరగాలి దడిపిపోతున్నది. సంచారం ఏజెంతో బాగున్నది. గాలిలో తేరాడగొస్తున్నది, అది గగనమంతులో రాకపోతున్నది. ఏటిలో గాడాడసేపున్నది, నీటి పాటి దాకా ఈతున్నది. సంచరించవి తేజముతో ఉన్నవి, శక్తితో ఉన్నవి. అయితే సంచరించవి శక్తిగా ఉన్నవి, మూలకున్నవి మురిగిపోతున్నవి. సంచారమే సంచారం